Hi viewers, welcome to my YouTube channel. Today I am going to tell you when is post-operative ileus dangerous. Post-operative ileus becomes dangerous when it leads to complications such as prolonged gastrointestinal stasis causing severe nausea, vomiting, abdominal distension, inability to tolerate food, and absence of bowel movements or gas passage. పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ కాంప్లికేట్ అయ్యింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రొలాండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ స్టాసిస్ వల్ల, అంటే సివియర్ నాసియా, బాగా వికారంగా ఉన్న, వామిటింగ్స్ అయినా, అబ్డామినల్ డిస్టెన్షన్ ఉన్న, ఫుడ్ టాలరేట్ చేయలేకపోతున్నారు అనిపించిన, బవల్ మూమెంట్స్ లేకపోయినా, లేకపోతే ఫ్లాటస్ పాస్ అవ్వకపోయినా అప్పుడు పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ అనేది కాంప్లికేట్ అవుతుంది అని మనకి ఒక సిగ్నల్ వస్తుంది అన్నమాట. దిస్ కెన్ రిజల్ట్ ఇన్ pulmonary aspiration, electrolyte imbalances, local bowel ischemia, and increased risk of infection. ఈ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ సివియర్ అయితే కనుక పల్మనరీ ఆస్పిరేషన్ రావచ్చు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, లోకల్ బవల్ ఇష్కీమియా ఉండొచ్చు, ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ పార్ట్ ఆఫ్ ద బవల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి లోకల్ బవల్ ఇష్కీమియా కూడా రావచ్చు. Typically, ileus lasting more than 3 to 6 days after surgery, especially abdominal surgery, or associated with signs like abdominal distension, no bowel sounds, vomiting, and intolerance to feeding, indicate a dangerous or prolonged postoperative ileus that require intervention. సర్జరీ అయిన 3 నుంచి 6 రోజుల తర్వాత లేకపోతే ఈలోపు అబ్డామినల్ డిస్టెన్షన్ వచ్చినా, బవల్ సౌండ్స్ లేకపోయినా, వామిటింగ్స్ అయినా, ఫీడింగ్ సరిగ్గా ఇంటాలరెంట్గా ఉన్న ఫీడింగ్కి, ఇవన్నీ కూడా డేంజరస్ సైన్స్ అనమాట. అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. డేంజరస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ ఈస్ మార్క్డ్ బై ఫెయిల్యూర్ టు పాస్ ఫ్లాటస్ ఆర్ స్టూల్ ఫర్ సెవరల్ డేస్, యూజువల్లీ బియాండ్ 3 to 5 days డిపెండింగ్ అపాన్ ద సర్జరీ టైప్. సర్జరీ అయిన 3 నుంచి 5 రోజుల వరకు మోషన్ అవ్వలేదు, ఫ్లాటస్ పాస్ చేయలేదు, స్టూల్ పాస్ చేయలేదు అంటే అది డేంజరస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్కి సైన్ అనమాట. పర్సిస్టెంట్ నాసియా అండ్ వామిటింగ్ ఆర్ హై నాసోగ్యాస్ట్రిక్ అవుట్పుట్, ఎక్కువ వామిటింగ్స్ అయిపోతున్నాయి, విపరీతమైన వికారంగా ఉంది, అది కూడా పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ని సిగ్నల్ చేస్తుంది. అబ్డామినల్ డిస్టెన్షన్ అండ్ పెయిన్ దట్ డు నాట్ ఇంప్రూవ్, పొట్ట బాగా ఉబ్బిపోయింది అండ్ సివియర్ పెయిన్ వస్తుంది, అది కూడా పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్కి సైన్ అనమాట, సిగ్నల్ పోస్ట్ ఆప్ కండిషన్స్లో. రేడియోలాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ బవల్ అబ్స్ట్రక్షన్ ఆర్ ఐలియస్, ఒక్కోసారి అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేసినప్పుడు బవల్ అబ్స్ట్రక్షన్ ఉంది, ఐలియస్ ఉంది, పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్ ఉంది అని చూపించింది అల్ట్రాసౌండ్లో, దెన్ ఆల్సో వీ కెన్ డయాగ్నోస్ పోస్ట్ ఆపరేటివ్ ఇలియస్. కాంప్లికేషన్స్ సచ్ యాజ్ ఆస్పిరేషన్ న్యూమోనియా, ఎలక్ట్రోలైట్